ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. సో ఏమైనా తప్పులుంటే క్షమించుర్రి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. మావా గణేష్ పండుగ దగ్గర పడ్డది. మనమేమో ఇంకా గణేష్ చందానే స్టార్ట్ చేయలే. అవును మామ, గణేష్ పండుగకి ఇంకా 4 రోజులే ఉంది. ఈసారి మనం పెద్ద వినాయకుడు పెడదాం అనుకున్నాం, మనం చందానే స్టార్ట్ చేయలే ఇంకా. నీ అబ్బా ఎప్పుడు పిల్ల తల్లి అన్నట్టు ఇంటనేమంటావు? ఇక చందా వేయడంగా అవుతుంది. ఫోన్ చేస్తే ఫోన్ లేవటావు, పంది పిచ్చలా పడుకో. ఫోన్ గుద్దలో పెట్టుకున్నావా? లేవట్ నీకేం గుద్ద నొప్పి? అది కాదు మా పని ఉండే. నా ఆతలో పని నీకు కాకుంది గొల్లి కానివి. మీ సొపట్ల జాతిని దెంగ. మీతో వచ్చిన ప్రాబ్లం ఇదేరా. టైంకి ఒక్కడు ఉండడు. మన తీటా గ్యాంగ్ మీద రెస్పాన్స్ అవుతుంది మీకు. లాస్ట్ ఇయర్ చిన్న గణేష్ పెట్టినాం, ఈసారి పెద్ద గణేష్ పెడదాం అనుకున్నాం అంతే. బొచ్చు మనం రూపాయి కూడా చందా స్టార్ట్ చేయలే. ఇప్పుడు అన్ని గల్లీలు తిరిగి చందా స్టార్ట్ చేద్దాం మామా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టార్గెట్ 500 దిందాం ఒక్కొక్కరు కాడ. 500 ఇవ్వకుంటే పీక్తాడు వాడు. 500 ఇచ్చేదాకా వానికి వంగవాడు వీక్తనే ఉంటాడు. 500 సగం ఇచ్చినా చాలు రయ్యా. లాస్ట్ టైం మరి 50 రూపాయలు ఇచ్చారు ఒక్కొక్కడు. ఫస్ట్ ఒక గుద్ద వలసిన ఇంటికి పోవాలి మా చందాకి. ఈ ఉండిగా ఇంకేంది వెంకట్రావు, లాస్ట్ టైం 5000 ఇచ్చిండు కాక. ఈసారి 10,000 దింగుదాం. కానీ ఒక చిన్న లొల్లైంది మా అంకులంతో లాస్ట్ ఇయర్. నీ పంతాల సుల్లి వాన్నేమన్నావురా? నేనేమనలేరా, పందిపిచ్చలా పడకవు. లాస్ట్ టైం మనం డీజే సౌండ్ పెట్టుకుని గుద్దవాళ్ళ డాన్స్ చేసినాం కదా. గా డీజే సబ్బులకి రాత్రిపూట నిద్రవతలు లొల్లి పెట్టుకుండు. సౌండ్ తక్కువ ఏమంటే దెంగుతా అని చెప్పిన. వాడు మంచోడు మామ, మన కాడ చందా ఎట్లయినా వసూలు చేయాలి. వాడు ఎక్కువ తక్కువ దెంగి ఇయ్యనన్నాడు అనుకో, ఈసారి వాని ఇంటి కింద బాంబులు పెట్టి దెంగినాం. అరే మామ, అందరు స్మైల్ మెయింటైన్ చేయర్రా. అంకుల్ నీ తిట్టకుర్రి, మంచిగా మాట్లాడదాం. 10,000 కట్ట దెంగిపోదాం. వెంకట్రావు అంకుల్, మీరెందుకు వచ్చిర్రా? అంకుల్ లాస్ట్ ఇయర్ అయ్యింది మొడ. అసలు ఈసారి డీజే సౌండ్ పెట్టాం. మీ తాత ఒటకాయ ఏం కాదు, ఓనుకు నచ్చకుండా మనకేంది బే. వాని చెవులలో సుల్లి. అరే బర్రపిచ్చలో కొంచెం గమనుండ్రా. అంకుల్ మీరేం పట్టించుకోకరు వాడన్నది. లేదు తమ్ముడు, ఈసారి ఇంకా నచ్చిందయ్యా. లేకపోతే గల్లీకెళ్ళి ఎల్దెంగు ఓర్రాడు అని బతుకులో సుల్లి మొడయ్యకుంటుండా గల్లీలాడు. అంకుల్ ఈసారి పెద్ద గణేశుడు పెడుతున్నాం. డెకరేషన్, లైటింగ్, ప్రసాదం అన్ని. సో మీరు పెద్ద మనిషి చేసుకొని ఒక చిన్న అమౌంట్ ఇస్తే. నీ అబ్బా చిన్న అమౌంట్ కాదురా, పెద్దదే. ఇల్లు మందిలా మానం దెంగకు, జలసేపు ఆ ఫోన్ పక్కన దెంగు. అంకుల్ మీరు పెద్ద మనిషి చేసుకుని ఒక చిన్న అమౌంట్, ఒక 10K. 10Kనా? మీరు లాస్ట్ ఇయర్ పెట్టిన డీజే సప్పులకి నాకు గుడ్డవాళ్ళ బీపీ పెరిగి హాస్పిటల్కి పోయినా. 10Kలో మోడల్ అవుతాయి. అంకుల్ మీరు అట్లా అనకుర్రి. 10K కాకపోతే 8K అని ఇయ్యి. నీ అబ్బా మీతో లంజగొల్లం అయిపోయిందిరా. అంకుల్ మీకు అర్థమైతే లేదు. మీరు గల్లీలో ఫస్ట్ స్పాన్సర్, మీకు ఒక రెస్పెక్ట్ ఉంది. మీరు ఇప్పుడు చందా ఇచ్చారనుకో, మిమ్మల్ని చూసి ఇంకో 20 మంది ఇస్తారు మాకు. అరే లేపుర్రా అంకుల్, లేపుర్రా. మీరు హీరో అంకుల్, మీరు హీరో. గల్లీ సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, లౌడా మ్యాన్, నాట్ మ్యాన్. సరేరా, ఒక 2000 ఇస్తా. కానీ డీజే, బ్యాండు, చప్పుడు ఇవేమి ఉండొద్దు. చెప్పురా ఎరుపు, చెప్పు. ఇంకా ఒంగొద్దు, దగ్గొద్దు, దెంగొద్దు. గణేష్ పండుగ అంటేనే ఒక వైబు. సప్పులు పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు ఒక్కొక్కరు. నువ్వు ఇచ్చిన పొక్కల 2000 కోసం ఎందుకు రైతులు తింటావు? ఆంటీ నమస్తే. నమస్తే తీసి గుర్తులు పెట్టుకోయి. ఆంటీ గణేష్ చందా స్టార్ట్ చేసినాం. మినిమం 500 ఇవ్వాలంటే. నా దగ్గర పైసలు లేవు. పర్లేదు అంటే మీరు ఎంత చందా రాసారో చెప్పండి, తర్వాత వచ్చి తీసుకుంటాం. దేవుడు పైసలు ఇస్తాడు. ఆశీర్వాదం పుణ్యానికే వస్తుంది, కానీ టెంట్, లైటింగ్, డెకరేషన్ ఇవన్నీ పుణ్యానికి రావుగా. అంకుల్ నమస్కారం. నమస్కారం. నీ గుద్దల ఎర్రకారం. అంకుల్ కాలనీ గణేష్ చందా. నాకు కూడా గణేష్ పండుగ అంటే మస్తు ఇష్టం రా బాబు. ఒక 100 రూపాయలు ఇద్దామని అనుకుంటున్నా, కానీ జోలు 1 రూపాయలు. అంకుల్ మీరు లాస్ట్ ఇయర్ దుబాయ్ నుంచి వచ్చారు కదా? అరే బాబు, నేను దుబాయ్లో లపాకి నీడ దెంగి వచ్చిన. ఆ విషయం తెలియదా నీకు? ఆంటీ అంకుల్ ఏమంటుండు? దుబాయ్ అంట, లపాక్ అంట, దెంగిందంట. నీ మూతుల సుల్లి నా పెళ్ళాం లేదురా ఈ కర్రా. ఇప్పుడే బయటికి పోయింది. నీ గుద్దలు ఇంకా నూకలున్నాయి అంకుల్, అందుకే ఇట్లున్నావు. ఆంటీ ఉంటే నా నీ బద్దలు వలుగుతుండే. ఏం బాబు గణేష్ పెడుతురా? అబ్బా ఆంటీ 100. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం, మీరు వస్తూనే ఉన్నారు. అవునా బాబు, ఏం మాట్లాడుకుంటున్నారు? అదే ఆంటీ అంకుల్ దుబాయ్ పోయి గుద్దలు. ఏమే పొయ్యి మీద పాలు పెట్టిన పొంగుతున్నాయేమో చూడుపో. వాళ్ళకి చందా నేను ఇస్తా గానీ బాబు 500 రాసుకో. అది కాదు అంకుల్ దుబాయ్. దుబాయ్ లేదు, మోడల్ లేదు. 1000 రూపాయలు రాసుకో చందా.
ఈసారి 5 ఫీట్ల గణేష్ ఇట్లానే పెట్టాలి మామ. LED లైటింగ్, డీజే మొత్తం గ్రాండ్ గా పెట్టాలరా. గవన్నీ పెట్టాలంటే పైసలు కూడా ఉండాలి కదా మామ. అది కూడా కరెక్టే రా బిట్టు. మన కాలేజీలు మొత్తం బిచ్చగానో లేరు, ఎవరిస్తలేడు పైసలు. నడు నడు స్టార్ట్ చేద్దాం. 5 ఫీట్ల గణేష్ పెట్టాలంటే ఇట్లా ఉస్తే కాదు, తెలివి, పట్టుదల, స్వయం కృషి ఇవన్నీ మనలో ఉండాలి. నడువు మామ, మన కాలనీలో పైసలు లేవంటే వాని కిడ్నీ అమ్మకదెంగైనా మన చందా వసూలు చేసుకుని వద్దాం. ఆంటీ నమస్తే, గణేష్ పండుగ చందా కోసం వచ్చినాం. అయ్యో బాబు, లాస్ట్ ఇయర్ ఇచ్చిన 100 రూపాయలు, దాంట్లో మిలిగలే పైసలు. ఏ చల్ గతం గతం, లాస్ట్ ఇయర్ ఇచ్చిన 100 రూపాయలు ఏమిటికైతాయి? లాస్ట్ ఇయర్ అయిపోయినాయి. గిట్లు ఇచ్చిన పైసలు గట్లా అయిపోయి మీకు పిల్ల నోడు పిల్లగా. అంటే ఈసారి మినిమం 500 ఇవ్వాలి. LED లైటింగ్, డీజే అన్ని పెడుతున్నాం. అంత బానే ఉంది కానీ మా ఆయన లేడుగా ఇంట్లో. ఓ పంజేరి, మా ఆయన వచ్చినాక రారి. అరే ఈ ఆంటీ పేరు మీద 500 రాయిరా. ఆంటీ అంకుల్ ఏ టైంకి వస్తాడు? అంకుల్ దుబాయ్ పోయిండు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గణేష్ పండుగకి వస్తాడు. అంకుల్ బాయ్ గణేష్ చందా. గణేష్ చందనా? నాకు లాస్ట్ ఇయర్ ప్రసాదం పెట్టినారా మీరు? అరే అంకుల్ లాస్ట్ ఇయర్ ప్రసాదం పెట్టలేరా? ఎందుకు పెట్టలే మావా? పులిగర పెట్టినాం, గుగ్గిలు పెట్టినాం, మళ్ళా వచ్చిండు అంకుల్ అయినా పెట్టినాం. అవి పెట్టిర్రా కరెక్ట్, గణేష్ చేతులు ఉన్న లడ్డు పెట్టలేరు. ఇగో 50 రూపాయలు రాసుకో, ఈసారి ఖచ్చితంగా లడ్డు పెట్టాలి చూడు ప్రసాదం. లాస్ట్ టైం అయింది అయింది. నువ్వు ఇచ్చే పొక్కల 50 రూపాయల కోసం ఎందుకు ఎతులు దెంగుతావు? అరే ఈ అక్కడి కోసం నిల్వసలు దెంగుర్రా. అరే మీ పిల్ల వాళ్ళ ఇంటికి పోదాంపా. దాని కొంపంతంగా దానింటికి ఎందుకు మావా? వాళ్ళ అయ్యని అడుగుదాం. గణేష్ చందా దాని అయ్య పిల్లికి బిచ్చమయ్యారు అయ్యా. ఇక గణేష్ చంద ఇస్తా ఆడు. అట్లా అని చెప్పి పెడతావా మావా? నడువు పోదాం, తలిగి పెట్టి దెంగుదాం ఇయ్యపోతే. హాయ్ బేబీ, మీ అయ్య ఉండా? ఉన్నాడు బేబీ. ఎందుకు? ఎందుకేంది? మీ అయ్య ఒట్టగాలు పట్టుకొని ఊరాడుతాడు మా వాడు. నీ అవ్వ మీ సోపట్ల జాతిని దెంగదారా? ముందని నీళ్ళని బాయిలో నువ్వు సావదెంగాలే. మీ అయ్యని విలువ బేబీ, గణేష్ చందా కోసం మీ అల్లుడు వచ్చిందని చెప్పు. అరే పంది పిచ్చలేడా, మా అయ్య ఉన్నాడు అనుకో నిన్ను సావడతాడు. ఎక్కువ తక్కువ దెంగకుండా వచ్చిన పని చూసుకొని దెంగి. ఏం బాబు ఏం సంగతి? ఏం లేదు అంకుల్, మా వాడు మీ పిల్లల్ని పట్టుకోవడానికి ప్లాన్ వేస్తుండు. ఓలంజోక ఏం మాట్లాడుతున్నారా నీ పంతల సుల్లి? మరేంది మామ, చేతిలో బుక్ ఉంది, గణేష్ కండువాలు కప్పుకున్నాం, బొట్టు పెట్టుకున్నాం, చేతిలో ఉండి పట్టుకున్నాం. మనం గణేష్ చందాకి వచ్చామని ఆ మాత్రం కనిపిస్తలేదా? ఓకే ఓకే బాబు, ఎందుకు అంత కోపం? ఎంత ఇవ్వాలి చెప్పారు గణేష్ చందా? 500 అంకుల్ 500. ఎందుకు లాస్ట్ టైం 200 ఇచ్చినాగా? అరే అంకుల్ ఈసారి డీజే సౌండ్లు పెట్టిస్తున్నాం, బ్యాడ్ బ్యాండ్ పెట్టిస్తున్నాం, ఎల్ఈడీలు, షార్ప్ లైట్లు, గుద్దాల రేట్ అయినాయి ఒక్కొక్కటి. గవర్నీటికి పైసలు సరిపోవాలంటే ఈ మాత్రం చందా వసూలు చేయాలి. లేవు 500 అయితే లేవు. అరే అంకుల్ అని కిడ్నాప్ కదా గుర్రా. ఓకే గాయ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లా చూస్తున్నట్టు దెంగేకురు మామ. మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా గుద్దాల బలం వస్తుంది. వీడియోలు కంటిన్యూ గుద్దుతూనే ఉంటున్నా మరి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.